కాకినాడ జిల్లాలోని పాప మిస్సింగ్ కేసులో మరొక కీలక మలుపు. నల్లకొండలో పాప కదలికలు ఉన్నట్లుగా కొంతమంది గుర్తించారు. ఈ నేపథ్యంలోనే కుక్క అటువైపు పరిగెత్తింది అంటూ తెలుస్తోంది. ఇప్పటికీ వారం రోజులు గడిచిపోయింది. అయితే మిస్ అయిన తర్వాత 4వ రోజు కుక్క మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చింది. మళ్ళీ మిస్ అయ్యి ఇప్పుడు మళ్ళీ కుక్క చిక్కినట్లుగా తెలుస్తోంది. ఇలా మల్టిపుల్ టైమ్స్ డాగ్ కనిపించకుండా పోవడం, మళ్ళీ రావడం, ఇవన్నీ చూస్తుంటే చాలా రకాల అనుమానాలను లేవనెత్తున్నటువంటి పరిస్థితి. నల్లకొండ వైపు కుక్క వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. మొదటిసారి కూడా మిస్ అయిన తర్వాత ఒక 4 రోజుల తర్వాత ఇంటికి తిరిగి వచ్చి పాప తల్లి దగ్గరికి వచ్చి మళ్ళీ కొండవైపే కుక్క వెళ్ళిపోయింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కుక్కని ఫాలో అవుతూ చిన్నారి తల్లిదండ్రులు డాగ్ స్క్వాడ్ అక్కడికి వెళ్తున్నారు. రాత్రంతా కుక్కకు ఫుడ్ పెట్టి తెల్లవారుజామునే పాప కోసం పోలీసులు వెళ్ళినట్లుగా తెలుస్తోంది. అయితే 2.5 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ ఇంకా దొరకలేదు. అసలు పాప ప్రాణాలతో ఉందా, లేదంటే ఏదైనా ప్రమాదం జరిగిందా అనేది ఎవరికి ఏమీ అర్థం కావడం లేదు. మరోవైపు కాకినాడ జిల్లాలో ఆ ఎండ వేడికి పెద్దవాళ్లే అల్లాడిపోతుంటారు. ఇక 2.5 ఏళ్ల పాప ఆ ఎండలకు తట్టుకొని ఈ 6 రోజులు అసలు ఎక్కడుంది, ఏం జరిగి ఉంటుంది అనేది ఊహించుకోవాలంటేనే చాలామందికి భయం వేస్తుంది. మరోవైపు అసలు పాప ఉందా లేదా అన్న అనుమానాలు కూడా రావడం ఆ తల్లిదండ్రులని మరింత నరకయాతనకు గురి చేస్తుంది. మీరు చూస్తున్నారు, ఏ డాగ్తో అయితే ఆ పాప వెళ్ళిపోయిందో ఆ డాగ్ మీకు అక్కడ కనిపిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే 2.5 ఏళ్ల పాప జ్ఞానేశ్వరి, ఆ కుక్క మీకు కనిపిస్తోంది స్క్రీన్లో. ఇద్దరూ కూడా వెళ్ళిపోయారు, ఎక్కడికో వెళ్ళిపోయారు. ఎటు వెళ్ళిపోయారో తెలీదు. స్క్రీన్లో మనకి సీసీటీవీ ఫోటేజ్లో చూస్తే ఇద్దరు వెళ్ళిపోతున్నట్లుగా కనిపించింది. ఆ తర్వాత 1 రోజు అయింది, 2 రోజులైంది, 4 రోజుల తర్వాత కుక్క తిరిగి వచ్చింది. వచ్చి మళ్ళీ ఆ కొండల వైపు వెళ్ళినట్లుగా తెలుస్తుంది ఆ తల్లి దగ్గరికి వచ్చి. ఆ తర్వాత పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇప్పుడు ఆ డాగ్ని ఫీడ్ చేసి ప్రాపర్గా నైట్ అంతా ఈరోజు ఎర్లీ మార్నింగ్ రిలీజ్ చేశారు. ఆ కొండల వైపు వెళ్తే మళ్ళీ ఆ కుక్కతో పాటు వెళ్ళి ఆ పాప ఎక్కడుందో వెతకాలనేది ప్లాన్. కుక్క ఇంటికి తిరిగి వచ్చింది కానీ పాప రాలేదు. ఏం జరిగింది అనేది ఇప్పుడు ఎవ్వరికీ అర్థం కాని ఒక పెద్ద మిస్టరీ. ప్రకాష్ ఉన్నారు, మా ప్రతినిధి. ప్రకాష్, ఈ అంశానికి సంబంధించి మనకి మొదటి నుంచి అప్డేట్స్ అందిస్తూ వస్తున్నారు. డీటెయిల్స్ తెలుసుకుందాం. ప్రకాష్, ఇప్పుడు ఆ డాగ్ 4 డేస్ తర్వాత తిరిగి వచ్చింది అంటున్నారు, మళ్ళీ వెళ్ళిపోయింది, మళ్ళీ తిరిగి వచ్చిందని చెప్తున్నారు. సో ఇప్పుడు ఆ డాగ్ని ఫాలో అవుతూ డాగ్ స్క్వాడ్ అండ్ తల్లిదండ్రులు వెళ్తున్నారు అంటూ తెలుస్తోంది. అసలు ఏం జరుగుతుంది ఈ కేసులో? ప్రజలు ఏమనుకుంటున్నారు, పోలీసులు ఏమంటున్నారు, ఆ తల్లిదండ్రులు ఏమంటున్నారు, అసలు పరిస్థితి ఏంటి? నందు, మనకు ప్రధానంగా పాప మిస్ అయిన ఏదైతే 6వ తేదీనైతే మిస్ అయింది, శనివారం ఉదయం 11 గంటల ప్రాంతానికి పాప మిస్ అయిన పరిస్థితి ఉంది. అప్పటి నుంచి కూడా ఆర్టీవీ నిరంతరం పాప మిస్సింగ్ అప్డేట్ అయితే ఎప్పటికప్పుడు మినిట్ టు మినిట్ అయితే అందించిన పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఆ రోజు మిస్ అయినటువంటి చిన్నారి ఏమైందని ప్రతి ఒక్కరిలో కూడా అనుమానం ఇప్పుడు అంతా కూడా ఉత్కంఠత అయితే నెలకొందని చెప్పాలి. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి అంటే ఇప్పటికే 6 రోజులు, సరిగ్గా 6 రోజులు అవుతుంది. 6 రోజులైనా సరే పాప ఆచూకీ లభ్యకపోవడం, అలాగే 4 రోజుల తర్వాత మిస్ అయినటువంటి కుక్క రావడం, మరొకసారి అది మిస్ అవ్వడం, దానికోసం అయితే పోలీసులు ఆ కుక్క జాడ దొరికితే పాప యొక్క ఆచూకీ దొరుకుతుందని కూడా అన్ని విధాలుగా కూడా భావించారు. ఎట్టకేలకైతే ఆ కుక్క అయితే పోలీసులకు చిక్కింది. రాత్రి ఏదైతే తుని మున్సిపల్ కమిషనర్ యొక్క ఆదేశాలతో అక్కడికే ఈ యొక్క డాగ్ క్యాచర్ని కూడా పట్టుకున్నారు. ఆ డాగ్ క్యాచర్ల సహాయంతో ఆ యొక్క ఏదైతే సిహెచ్ అగ్రహారం సమీపంలోనే, ఆ యొక్క పామాయిల తోట సమీపంలోనే కుక్కనైతే ఆ రాత్రి బంధించినటువంటి పరిస్థితి ఉంది. ఆ కుక్క ప్రధానంగా అనుకున్న విధంగానే కుక్క అయితే దొరికింది. కుక్క యొక్క ఆ యొక్క ఆనవాళ్ళ ప్రకారంగానే అలాగే ఈ యొక్క ఏదైతే జాగిలాలతో ఇప్పుడంతా కూడా సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్నారు. ఆ కుక్క వెళ్ళినటువంటి మార్గాన్ని ఇప్పటికే ఆ కుక్క సంబంధించిన తల్లిదండ్రులు కూడా ఉంటూ కూడా కుక్క యొక్క ఏదైనా పాప జాడ చెప్తుందని ఎంత కోటి ఆశలతో ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మరొకసారి కుక్క అనుకున్న విధంగానే కుక్క దొరికింది. ఆ కుక్క దొరికింది రాత్రి అంతా కూడా దానికి హెల్దీగా లేకపోవడంతోనే దానికి ఫుడ్ పెట్టారు, రాత్రి పాలు ఇచ్చారు. అలాగే ప్రధానంగా ఫుడ్ పెట్టి ఇప్పుడు ప్రస్తుతం అంతా కూడా కొంచెం రికవరీ అయినట్టుగా కనిపించిన నేపథ్యంలో కుక్కను మచ్చిక చేసుకున్నారు. ఆ కుక్క ఇప్పుడైతే పాప వెళ్ళినటువంటి
ప్రాంతం ఆ యొక్క జాడల్లోనే వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ఆ యొక్క ప్రాంతంలో మనం చూసుకుంటే ఆ యొక్క ఏదైతే 40 ఎకరాల విస్తీర్ణంలో పామాయిల తోట ఉంది. మిగిలిన దాదాపుగా కొండ ప్రాంతం ఒక 500 ఎకరాల పైనే ఈ యొక్క కొండ ప్రాంతం ఉంటుంది. అది నల్లకొండ అంటారు. నల్లకొండ ప్రాంతంలో ఆర్టీవీ కూడా ఆ యొక్క పోలీసులతో పాటు అలాగే ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు చర్చ ఆపరేషన్ అయితే కొనసాగించింది. ఈ నేపథ్యంలోనే మనం కూడా తిరిగాం ఆ యొక్క ప్రాంతంలో. పక్కన చూసుకుంటే విపరీతమైన ఎండ వేడి, అంటే గత కొన్ని రోజుల నుంచి కూడా ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యాయి. 42 నుంచి 45 వరకు కూడా నమోదైనటువంటి పరిస్థితి ఉంది. అటువంటి క్రమంలో పాప మరి కుక్క పాప ఇద్దరు కలిపి 6వ తేదీన వెళ్ళినటువంటి పాప ఇప్పటికి కూడా ఆచూకీ కనపడలేదు. పాపకి మరి ఏమైంది, ప్రమాదం ఏమైనా జరిగి ఉంటుందా, లేదంటే ఏదైనా అడవి జంతువులు ఏమైనా ప్రమాదం తలపెట్టి ఉంటాయా అనే కోణంలో అందరూ కూడా అనుమానిస్తున్నారు. ఎవరో కూడా కిడ్నాప్ చేసి ఉంటే మరి ఇప్పటికే ప్రధానంగా మొదటగా అనుకున్నారు కిడ్నాప్ చేసి ఉంటే కుక్క వచ్చేస్తుంది అనుకున్నారు. కానీ 4 రోజుల తర్వాత కుక్క రావడం జరిగింది. మరి ఎలా ఏం జరిగింది అనేది కూడా మిస్టరీగానే ఉంది. ఈ కోణంలో ప్రస్తుతం ఆ ఎండవేడితో పాప ఎలా ఉంది, మనం అంటే ఆ యొక్క ప్రాంతంలో తిరిగేటప్పుడు ఆ వాటర్ బాటిల్ పట్టుకుని తిరిగి అలాగే మనం వెళ్ళినా సరే మనకి విపరీతమైన ఎండవేడికి కొండలు ఎక్కలేక చాలా ఇబ్బంది పడ్డాం. జీడి మామిడి తోటల్లోని కూడా మనం ఆ యొక్క నల్లకొండ ప్రాంతం అంతా కూడా జల్లెడ పెట్టాం. అదే అధికారులు ప్రధానంగా కుక్క కోసం ఒక పక్కన అన్వేషణ కొనసాగిస్తుంటే వాళ్ళు కొండ ప్రాంతాల్లో అన్వేషణ ఆపినప్పటికీ, అధికారులు ఆపినప్పటికీ ఆర్టీవీ మాత్రం పాప కోసం ఏదైతే జ్ఞానేశ్వరి కోసం అయితే ఆ మొత్తం అన్వేషణ అయితే ఎక్కడా ఆగలేదు. ఇప్పటికి కూడా ఈ యొక్క ప్రాంతంలోనే మనం ఉన్నాం. ఈ యొక్క ప్రాంతంలోనే పాప కోసం అయితే అన్వేషణ అయితే ఇంకా చేస్తున్నటువంటి పరిస్థితి, ఆర్టీవీ బృందం అయితే తిరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి పాప ఆచూకీ ఇవాళ ఏదో విధంగా కొంచెం ఏదో క్లూ వస్తుందని కూడా అందరూ కూడా కూడి ఆశలతో ఎదురు చూస్తున్నారు. ఆ విధంగానే కుక్క అయితే దొరికింది. ఇప్పుడు పోలీసులు అయితే ఆ జాగిలంతో కుక్క యొక్క స్మెల్ ఆధారంగా ఇప్పుడైతే జాగిలని అయితే అడవి ప్రాంతానికి అయితే పంపించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పాప ఏది ఏమైనా ఇప్పుడు మనం చూసుకుంటే ఆ ఎండ వేడితో మరి పాప ఏం జరిగింది, దాహం అంటే పాలు లేవు, నీళ్లు లేవు, కనీసం తినేందుకు ఎటువంటి ఆహారం లేదు. మనం ఆ యొక్క పామాయిల తోటలోనే తిరిగితేనే చాలా విపరీతమైన వేడితో చాలా అల్లాడిపోయాం. అటువంటి చిన్న పాప 2.5 ఏళ్ళు, ఆ చిన్న పాప అంత దూరం నడిచి వెళ్ళగలుగుతుందా అనేది ప్రతి ఒక్కరిలో క్వశ్చన్ ఉన్నప్పటికీ మరి కొండ ప్రాంతంలో మరి ఏదైనా జంతువు లాక్కెళ్ళిందా అనే కోణంలో కూడా ఆలోచించి ఆ యొక్క జరగరానిది ఏదైనా జరిగి ఉంటుందని కూడా అనుమానిస్తున్నారు. అంటే ఇప్పటి వరకు కూడా 6 రోజుల పాటు తిండి తిప్పల లేకుండా చిన్నారి ఏ విధంగా ఉందనేది కూడా ప్రతి ఒక్కరు కూడా తలుచుకుంటేనే ఆ కంటతడి పెట్టే విధంగా ఉంది. హృదయ విదారక మొత్తం అందరూ కూడా ఈ విధంగా బాధపడుతున్నారు. ఎందుకంటే చిన్నారి అభంశుభం తెలియని చిన్నారి తన తండ్రి వెనకాలే వేడుస్తూ వెళ్ళింది. అలా వేడుస్తూ గుక్క వెళ్ళి ఆ కుక్క కూడా తనతో పాటు చిన్నారితో పాటు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ కుక్క వెళ్ళడం, చిన్నారితో పాటు కుక్క 2 కూడా మిస్ అవ్వడంతో పెద్ద సంచలనంగా మారినప్పటికీ అప్పటి నుంచి కూడా ఇంకా ఉత్కంఠత అయితే విరలేదు. పాప ఎక్కడుంది, పాప నిజంగా అంటే మనం చెప్పకూడదు, పాప నిజంగా బతికి ఉందా లేదా అనేది కూడా తెలియని పరిస్థితి కనపడుతుంది. మరి చూడాలి, మరి ఈ రోజు ఏదైనా ఒక క్లూ వస్తుందని కూడా ఎదురు చూస్తున్నారు. కుక్క ఆ పాప ప్రాంతానికి తీసుకెళ్తుందని పోలీసులు అయితే భావిస్తున్నారు. మరి చూడాలి, రాత్రి అయితే ఎట్టకేల కుక్కనైతే పట్టుకుని ప్రస్తుతం అయితే బంధించి కుక్క వెళ్ళినటువంటి పాప మార్గాన్ని కనుగొనే పనిలో అధికారులు అయితే నిమగ్నమయ్యారు. నందు ప్రకాష్, ఇప్పుడు తల్లిదండ్రుల అనుమానం ఏంటి అసలు? అంటే ఇక్కడ ఏదైనా తల్లిదండ్రులు కానీ ఇటు పోలీసులైనా సరే వాళ్ళ అనుమానాలు ఏంటి? లైక్ కిడ్నాప్కి కానీ ఇంకేదైనా దేనికైనా అవకాశం ఉందా, లేకపోతే జస్ట్ తప్పిపోయినట్లుగానే భావిస్తున్నారా? ఒకవేళ తప్పిపోయినట్లే భావిస్తే 6 రోజుల పాటు ఆ చుట్టుపక్కల ఎంక్వైరీ చేశారంటే ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళు కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ ఎవరైనా ఈ విషయం మీద ఏదైనా రెస్పాండ్ అవుతున్నారా? ఏం జరిగి ఉండొచ్చు, ఎలా జరిగి ఉండొచ్చు అనే దానికి సంబంధించి అంటే అనుమానం ఒకటే చెప్పుకొస్తున్నారు తల్లిదండ్రులు. అంటే అప్పటి వరకు కూడా పాప అలాగే కుక్క ఎక్కడికో దూర ప్రాంతానికి వెళ్ళిపోతుంది, పాపకి కుక్క కాపలాగా ఉండిపోయింది కాబట్టి తిరిగి రాలేదనేది మొదటగా అనుకున్నారు. కానీ ఆ పాప ఇద్దరు కూడా ఎక్కడో అడవి ప్రాంతానికి నడుచుకుంటూ తండ్రి కోసం ఏడుస్తూ జ్ఞానేశ్వరి వెళ్ళి పాప వెనకాలే కుక్క కూడా వెళ్ళిపోయిందని కూడా చెప్పుకొస్తున్నారు. ఆ యొక్క అనుమానాలు మరింత బలపడే విధంగా అక్కడ ఉన్నటువంటి పామాయిల తోట 40 ఎకరాలు దాటిన తర్వాత ఐరన్ ఫిన్సింగ్ ఉంది. ఆ యొక్క కంచి దాటే క్రమంలో పాపకు సంబంధించిన వెంట్రుకలు తగులుకుని ఉన్నాయని కూడా తండ్రి అయితే
చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ కోణంలో పాప ఇటువైపు కొండ ప్రాంతానికి, నల్లకొండ ప్రాంతానికి వెళ్ళిపోయింది. జీడిపప్పు తోటలోకి వెళ్ళి ఉంటది. దానితో పాటు కుక్క కూడా వెళ్ళిపోయి ఉంటది. కుక్క ఇద్దరు కూడా ఒకే చోట ఇన్నాళ్ళు కూడా ఉన్నారు. ఆ మరుసటి రోజునే దట్టమైన వర్షం పడింది. భారీ వర్షం పడింది. మరునాడు మళ్ళీ ఎండ తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలోనే మరి పాప ఎక్కడ ఉన్నదని కూడా ప్రశ్నార్థకం. కానీ మరొక కోణం కూడా 4 రోజుల తర్వాత పాపతో వెళ్ళినటువంటి కుక్క తిరిగి రావడంతో, అలాగే పాప ఏమైందనేది కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పాపతో ఎవరైనా కిడ్నాప్ చేశారనే కోణంలో మరొక కోణం అయితే అనుమానిస్తున్నారు. ఎందుకంటే ఆ పాప ఇద్దరు కూడా మిస్ అవుతే ఒక అడవి జంతువులు ఏదైనా అటాక్ చేసి ఉంటాయి, 2 అడ్లపైన కూడా అటాక్ చేసి ఉండొచ్చు, అవి కనిపించలేదని మొదటగా భావించారు. కానీ కుక్క తిరిగి వచ్చేసింది, అలాగే పాపను ఎవరో తీసుకువెళ్ళి ఉంటారనే కూడా అనుమానం అయితే బలంగా అయితే ఇప్పుడైతే ఉంది. ఎందుకంటే ఆ కుక్క పాపను తీసుకెళ్లే క్రమంలో వాళ్ళలో కూడా వెంటాడి కూడా వెళ్ళి పాప కూడా వెళ్ళిపోయింది. అది తిరిగి 4 రోజుల తర్వాత వచ్చిందనేది కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వచ్చినటువంటి కుక్క కూడా దాని యొక్క చేష్టలు చూసుకుంటే ఒక్కసారిగా పిచ్చి కుక్క, అంటే పిచ్చి చేష్టలతో ఆ తల్లిని కరిసింది. ఒక 4 రోజుల తర్వాత వచ్చి ఒక ప్రేమతో కుక్క ఏదో సమాధానం చెప్పేందుకు ప్రయత్నిస్తుందని అనుమానించారు. అనుమానించి కుక్కను చేరదీసే ప్రయత్నం తన తల్లి అయితే చేసింది. ఒక్కసారిగా తల్లిపై తనని ఒక ప్రేమగా దగ్గరికి చేరినటువంటి కుక్క ఒక్కసారిగా తల్లిని కరిసింది. అంటే ప్రేమతో కరిసిన విధానం అని చూసుకుంటే ఆ చున్నీ ఆనవాలంగా కూడా పోలీసులు అయితే వెంటనే పారిపోయింది. అక్కడి నుంచి స్థానికులు కుక్కను ఎవరో కుట్టారు, కుక్క పైన గాయాలు ఉన్నాయి, అవన్నీ కూడా ఉన్నాయి, ఏదో జరిగింది, పాపని కిడ్నాప్ చేసి ఉంటారు, కుక్కని గాయపరిచి ఈ విధంగా ఎత్తుకెళ్ళిపోయి ఉంటారు అనే అనుమానాలు రకరకాల అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా అనుకున్నారు. గ్రామస్తులు కూడా ఇదే మాట అనుకున్నారు. ఎందుకంటే ఇద్దరు వెళ్ళిపోయారు, 4 రోజుల తర్వాత కుక్క వచ్చిందంటే పాప ఎక్కడో తీసుకెళ్ళిపోయి ఉంటారు, ఎవరో ఎక్కడో కిడ్నాప్ జరిగి ఉంటారు కోణంలో అనుమానిస్తున్నారు. కానీ మరి ఇంకా ఎటువంటి ఆచూకీ అయితే లభ్యం కాలేదు. మన కుక్క ఏదైనా దానికి సమాచారం చెప్పే అవకాశాలు ఉన్నాయని కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు అలాగే అందరూ కూడా కిడ్నాప్ కోణం ఆలోచిస్తున్నారు, పక్కన అడవి జంతువుల కోణం కూడా ఆలోచించినప్పటికీ ఎక్కడ కూడా మిస్టరీగానే మిగిలిపోతుందో మరి చూడాలి. ఇవాళ ఏదో ఒక క్లూ వచ్చే అవకాశం ఉందని కూడా పోలీసులు అయితే భావిస్తున్నారు. రైట్. థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ ప్రకాష్. ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూ ఉండండి. సింపుల్గా చెప్పాలంటే ఈ కేసుకు సంబంధించి ఒక మిస్టరీగా ఉంది ప్రస్తుతానికి. ఎందుకంటే పాప కుక్కతో వెళ్ళిపోయింది. అయితే చిన్న పాప, షీఈస్ జస్ట్ 2.5 years old. అంత చిన్న పాప ఒకవేళ కుక్కతో ఎక్కువ దూరం వెళ్తే ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు అసలు ఎవరి పాప ఏంటి అనేది గమనిస్తారు. సరే, డే టైంలో ఒకవేళ కుదరకపోయినా ఈవినింగ్ టైం కొంచెం చీకటి పడ్డ తర్వాత కుక్కతో పాప ఎక్కడన్నా రోడ్డు మీద తిరుగుతుంటే ఎవరి పాప ఏంటి అనేది ఆరా తీసే ప్రయత్నం చేస్తారు చుట్టుపక్కల వాళ్ళు. కానీ అలా జరగలేదు. దాంతోపాటు వెళ్ళి సరే ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 1 వీక్. సో ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ లేదు. 1 వీక్ పాటు ఆ పాపకు సంబంధించి ఏ ఆనవాళ్ళు దొరక్కపోవడం ఏంటి? వెళ్ళగలిగితే ఎంత దూరం వెళ్ళగలుగుతుంది? ఎంత సీక్రెట్ ప్లేస్ కానీ ఆ పాప వెళ్ళగలుగుతుంది? కొండల్లోకి గుట్టల్లోకి వెళ్ళే పరిస్థితి ఉంటుందా? ఏదో కొంత దూరం వెళ్ళి సహజంగా 2.5 years పాప అయితే సహజంగా ఏమవుతుంది, తప్పిపోయినా సరే ఎక్కడో ఒక చోటుకు వెళ్ళి 1 గంటకో 2 గంటలకో లేదంటే అట్లీస్ట్ ఈవినింగ్ టైంకి అయినా సరే భయపడి తల్లిదండ్రులు గుర్తొచ్చి వెనక్కి రాలేక ఏడుస్తూ ఉంటుంది. ఎవరో ఒకళ్ళు చూసి మళ్ళీ తిరిగి అప్పగిస్తారు. బట్ అలా కూడా జరగలేదే. ఏదో అదృశ్యం అయిపోయినట్టుగా జరిగింది మొత్తం. సో మళ్ళీ ఒక 4వ రోజు ఆ కుక్క తిరిగి వచ్చింది. కుక్క మీద గాయాలన్నట్లుగా చెప్తున్నారు. దాంతోపాటు ఆ కుక్క పెంచుకున్నటువంటి కుక్కే, కానీ మళ్ళీ ఆ తల్లినే కరిచిందట. ఎంత స్ట్రేంజ్గా ఉందో చూడండి సిచ్యువేషన్ అంతా కూడా. అండ్ ఆల్మోస్ట్ 6 days అయింది ఇప్పటికీ, అయినా సరే ఏ క్లారిటీ లేదు, దీంట్లో ఏ సమాచారం లేకపోవడం ఏంటి? కుక్క మళ్ళీ ఒక రోజు వెళ్ళిపోయిందంట, మార్నింగ్ వెళ్ళిపోయి మళ్ళీ ఈవినింగ్కి వచ్చిందంట. ఏదో ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలో జరుగుతున్నట్లుగా ఉన్నాయి పరిస్థితులు. ఇక్కడ జరుగుతున్న ఇన్సిడెంట్స్ అన్నీ చూస్తుంటే ఇంత టెక్నాలజీ ఉంది, సీసీ కెమెరాస్ ఉన్నాయి అక్కడక్కడ, లేదంటే చుట్టూ ఊరి జనం, చిన్న పాప, కుక్క ఉంది, అయినా సరే ఏదో తెలియడం లేదు, ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాని పరిస్థితి. మీకేమనిపిస్తుంది ఇన్సిడెంట్ చూస్తుంటే? ఎవరైనా ఒకవేళ అనుమానాలు కొన్ని ఉన్నాయి, ఒకవేళ కుక్కతో పాటు ఆ పాప అలా వెళ్ళడం చూసి ఎవరైనా పాపను తీసుకెళ్ళిపోయారా, లేకపోతే నిజంగానే ఇట్స్ వెరీ రేర్ కేసులో జరిగేటువంటి ఇన్సిడెంటే. అంటే పాప ఇంక ఎవరికి దొరకకుండా చాలా దూరం ఏ అడవుల్లోకి కొండల్లోకి అంత దూరం వెళ్ళిపోయిందా అంటే ఇట్స్ నాట్ పాసిబిలిటీ లేదు. బట్
ఎవరికి అర్థం కాని పరిస్థితి. అంటే లీస్ట్ కేసులో ఏం పాసిబిలిటీ ఉందనేది కూడా వెతుక్కోవాల్సిన సందర్భం ఇక్కడ కనపడుతుంది. మరి ప్రజలు ఎవరు చూడలేదా, ఆ పాప ఎవరు ఏంటనేది ఆరా తీయలేదా, ఆ పాప ఏడవలేదా, ఎక్కడ ఎంత దూరం నడుచుకుంటూ వెళ్ళగలుగుతుంది ఒక చిన్న పాప, ఎక్కడికని వెళ్ళగలుగుతుంది? ఆ కుక్క అయినా సాయంత్రం అయితే తిరిగి ఇంటికి రావాలన్న ఆలోచన ఉంటుంది కదా, కుక్కతో పాటు పాప కూడా వస్తుంది. మరి అదెందుకు రాలేదు? 4 రోజులు ఎక్కడికి పోయింది? 4వ రోజు వచ్చింది, మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ మాయమైపోయి మళ్ళీ సాయంత్రం దాకా ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇప్పుడు ఆ డాగ్ని అనుసరిస్తూ వెళ్ళాలనేది ఆ తల్లిదండ్రులు, ఆ డాగ్ స్క్వాడ్ ప్లాన్. కుక్కకి బాగా ఫుడ్ పెట్టారు నైట్ అంతా. అదిగో మీకు స్క్రీన్లో కనిపిస్తుంది. ఇట్స్ వెరీ యాక్టివ్. డాగ్ కూడా చాలా యాక్టివ్గా కనిపిస్తుంది, మీకు చూడొచ్చు. సో ఇప్పుడు దాన్ని అనుసరించి వెళ్ళాలి. మేబీ ఆ పాప దగ్గరికి ఆ కుక్క తీసుకెళ్తుందేమో అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. వెరీ బిగ్ మిస్టరీ ఇది ఖచ్చితంగా. మీకేమనిపిస్తుంది ఈ కేసు చూస్తుంటే? ఎప్పటికప్పుడు ఆర్టీవీ అంశానికి సంబంధించి మీకు డీటెయిల్స్ అందిస్తూ ఉంటుంది. ఏం జరుగుతుంది ఈ కేసులో అనేది మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.